దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటూ, ఫీమేల్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ లేడీ ఓరియెంటెడ్ సూపర్ స్టార్‌గా నిలిచారు. ఆమె వ్యక్తిగత ఇంకా వృత్తిపరమైన జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఆమె ప్రేమ ఇంకా పెళ్లి బంధం ఒక అందమైన అద్భుత కావ్యంలా సాగింది. అయితే గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన క్లిప్స్‌ని అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఇక దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే, ఈ డాక్యుమెంటరీలో 'చంద్రముఖి' సినిమాకి సంబంధించి కొన్ని క్లిప్స్‌ని, అలాగే 'నాన్ రౌడీదాన్' చిత్రానికి చెందిన తెర వెనుక ఫుటేజ్‌ని తమ అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయా చిత్ర నిర్మాతలు ఆరోపించారు. దీంతో 'చంద్రముఖి' సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఏపీ ఇంటర్నేషనల్, 'నాన్ రౌడీదాన్' నిర్మాత అయిన నటుడు ధనుష్‌కి చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో 2024లో పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యవహారం అప్పట్లో తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న శివశంకర వరప్రసాద్ గారు, అలాగే 'పండక్కి వస్తున్నారు' మూవీలో నటిస్తున్నారు. ఇటీవల హీరో, హీరోయిన్ మధ్య ఒక పాటను చిత్రీకరించినట్టు సమాచారం.